ఒకే ఒక క్వశ్చన్. 'దివ్యల మాదిరి' టాప్ 5లో ఉంటుంది, అంత సీన్ లేదు. టాప్ 5లో ఉంటుంది, అంత సీన్ లేదు. రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. బిగ్ బాస్ మేనేజ్మెంట్ వరకు వెళ్తాయి వీడియోలో. వాళ్ళ కామెంట్స్ని, పోల్స్ని చూస్తారు. సో ఖచ్చితంగా కామెంట్ చేయండి. 'దివ్యల మాదిరి' హౌస్లోకి వచ్చిన దగ్గర నుంచి ఏదో రకమైనటువంటి ఇష్యూని క్రియేట్ చేసేలాగే ప్రవర్తిస్తుంది, క్లియర్గా కనిపిస్తుంది. అసలు హౌస్లోకి ఎంటర్ అయిన కాసేపటికే మీ పేరు ఏంటి అని శ్రీజ అడిగితే నా పేరు నీకు తెలియదా అంటూ చాలా యాటిట్యూడ్తో సమాధానం చెప్తుంది ఆవిడ. తెలియకపోవచ్చు 'దివ్యల మాదిరి' అంటే ఉన్న అమెరికా ప్రెసిడెంట్ అందరికీ తెలియనే ఉంది. మనం అంటే రోజు యూట్యూబ్లో వీడియోలు చేస్తాం, చూస్తాం కాబట్టి మనకు ఒక ఐడియా ఉంటుంది. అండ్ శ్రీజకు కూడా తెలిసి ఉండొచ్చు, తెలియపోయి కూడా ఉండొచ్చు. మీకు నాకు కూడా తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి కూడా ఉండొచ్చు కదా. వీళ్ళేం పెద్ద దేశ ప్రధానులు కాదు కదా, తెలీదు. దానికి కూడా నేను ఎవరో తెలియదా, తెలుసుకో వేరే వాళ్ళని అడిగి అంటే ఒక ప్రీఫిక్స్డ్ నోషన్ అంటాం. ఫిక్స్ అయిపోయి ఇట్లా చేయాలి, ఇట్లా రచ్చ చేయాలి, ఇట్లా పాడు చేయాలనే మోషన్తో వస్తారు. సంజన లాంటి వాళ్ళు కూడా వస్తారు, కానీ సంజన ఆ పర్టికులర్ థింగ్ వరకు అల్లరి చేసేసి ప్రాంక్ ఏదో చేసేసి ఊరుకుంటుంది. కానీ 'దివ్యల మాదిరి' అట్లా కాదు. టూ మచ్ ఆఫ్ మనుషుల్ని కెలికి రెచ్చగొట్టేటువంటి ప్రొవోకింగ్ మెంటాలిటీ అనమాట. సంజన గుడ్లు టాస్క్ చేసినా, ఇంకోటి చేసినా డెఫినెట్లీ మనకు ఫస్ట్లో కోపం వచ్చినా ఆ తర్వాత అల్లరిగా చేస్తుందిలే, ఇంటెన్షన్ అది కాదు అని బాగానే ఉంటుంది. తర్వాత వాళ్ళతో అర్థమవుతుంది. హౌస్లో బెస్ట్ న్యూట్రల్ పర్సన్ అంటే సంజననే. ఇప్పటికీ కూడా బెస్ట్ ప్లేయర్ అనట్లా. న్యూట్రల్గా ఒక బాండ్ ఒకరితో బిల్డ్ చేసుకోకుండా ఇమాన్యుయల్తో తప్ప ఒక గ్రూపిజం చేయనటువంటి వ్యక్తి అంటే సంజన, అందులో డౌట్ లేదు. సెకండ్ది, ఇవాళ మొన్నటి నుంచి కూడా అసలు సంజనాతో నిన్న జరిగినటువంటి ఇష్యూలో స్టిక్కర్లు పోయాయని ప్రాంక్ చేయడం, ఆ ప్రాంక్ నేను మెచ్చుకుంటా. 'దివ్యల మాదిరి' ప్లాన్ చేసిన ప్రాంక్ బాగుంది. ఆ ప్రాంక్లో తను ఫెయిల్ అయింది. సంజన కరెక్ట్గా ప్రాంక్ని ఎగ్జిక్యూట్ చేయలేకపోయింది. ఎందుకంటే ఈవినింగ్ దాకా వాళ్ళిద్దరు సీరియస్గా ఉంటే ఎవరి దగ్గరికి ఎవరు వచ్చి బతిమలాడతారు, ఎవరి దగ్గరికి ఎవరు వచ్చి అవతల మీద ఎక్కేస్తారు అనేది తెలిసేది. ఇప్పుడు 'దివ్యల మాదిరి' సంజన ఈవినింగ్ దాకా గొడవలోనే ఉన్నట్టు డ్రామా ఆడారు అనుకోండి. సంజన దగ్గర కొంతమంది వచ్చి 'దివ్యల మాదిరి' అంతే నాతో ఇట్లా చేసిన నాకు నచ్చదు, సైలెంట్గా ఉండి అంటారు. ఇంకొంతమంది ఏమంటారు, 'దివ్యల మాదిరి' మంచిది, పోలే కలుపుదాం రండి మీ ఇద్దరిని అంటారు. అలాగే 'దివ్యల మాదిరి' దగ్గరికి కూడా వెళ్ళి సంజన మీద బ్యాడ్ చెప్తారు, లేదు గుడ్ చెప్పి కొంతమంది కలుపుతారు. వాళ్ళు ఎవరు ఏంటనేది తెలుసుకోవడానికి ప్లాన్ చేశారు. ప్రాంక్ ప్లానే అట్లా చేసింది 'దివ్యల మాదిరి'. కానీ ఏం చేసింది సంజన, చెడగొట్టేసి మధ్యలోనే రివీల్ చేసేసింది. సో ఇది బేసిక్గా తలకే నొప్పి వ్యవహారంగా మారింది. సో అట్లా 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 కాసేపటికి దివ్యతో గొడవ. కర్రీ అనేది ఎవరున్నా 'దివ్యల మాదిరియే' హౌస్ మేనేజర్గా, రేషన్ మేనేజర్గా ఉన్నా సరే, అక్కడ ఇదే ప్లేస్లో దివ్య ఉన్నా సరే అడిగి చెప్పిన పోర్షనే వేయించుకోవాలి. అంతేగాని ఎంత తీసుకున్నా నేను తల్లిని, నాకు తెలియదా తల్లికి ఎంత తీసుకో, తల్లి, తాతయ్య, పెద్దనాన్న, బాబాయ్ కాదు ఇక్కడ పాయింట్. అసలు అది మ్యాటరే కాదు. దాని గురించి ఎవడు మాట్లాడాల. ఈవిడే అట్లా ఫీల్ అయిపోయి అట్లా ఆవిడే గొడవ పడిపోయి బిహేవియర్ చేసేసింది. కానీ దివ్యతో ఆ మాటలే ఎవరు అనలేదు. కైండ్ ఆఫ్ రెడిక్యులస్ వాదన అనిపించింది 'దివ్యల మాదిరి' ఆ టైంలో. సో ఆన్ ఏ హోల్లో వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద గొడవ అయింది. సరే ఇంకొకసారి చూసి వేసుకుంటాను, లేదు ఇంకోటి లేదు, నాకు అసలు తీసేయండి రేషన్ మేనేజర్ నచ్చలేదు అంటది. నేను చేసిన తప్పే కాదు, నేను వెనకడుగు అయినట్టు ఒక డామినెంట్ టోన్లో పెద్ద ఈవిడే ఏదో తోపులాగా ఎర్రగెంట్ బిహేవియర్ అనమాట. పైగా దివ్య బాండ్ పెట్టుకుంది అంటూ మాట్లాడడం. అంటే ఫాదర్ బాండ్ పెట్టుకుంది, నాన్న నాన్న అంటూ ఫాదర్ బాండ్ పెట్టుకోవడానికి హౌస్కి వచ్చావు, నాకేం గర్మ నీతో బాండ్ పెట్టుకోవడానికి అన్నట్టు మాట్లాడు. అసలు కంటెక్స్టే డిఫరెంట్. దివ్య ఏమనిందంటే, ఫస్ట్ మాదిరి ఏమనిందంటే, నేను మీతో మాట్లాడలేను, నాకు నీ మాట ఇష్టం లేదు రేషన్ మేనేజర్గా, సో అందుకని నేను అడగలేకపోయానంటే, దివ్య ఏమందంటే మా ఇద్దరి మధ్య బాండ్ ఏం అక్కలేదు కదా, మీరు కేవలం మీ క్వశ్చన్ దీని రేషన్ మేనేజర్ సంబంధించిన క్వశ్చన్ అడగండి, దానికి మాట్లాడే పనే ఉంది. నా మీద మీకు ఎంత కోపం ఉన్నా ఒక్క క్వశ్చన్ అడగడంలో తప్పే ఉంది, అది నార్మల్ థింగే కదా, మనమే బాండ్ బిల్డ్ చేసుకోవడానికి మాట్లాడుకోవట్లేదు కదా అంది. దాన్ని పట్టుకుని దాంట్లోంచి నాన్న నీలాగా బాండ్ క్రియేట్ చేసుకోవడానికి రాలేదు ఇంట్లో, కానీ సంబంధం లేని దాంట్లో తీసుకెళ్ళిపోయి గొడవ వేసుకుని 'దివ్యల మాదిరి'. ఇది ప్రాంక్ అయితే నేను అప్రిషియేట్ చేస్తాను, బట్ కావాలని నోటికి వచ్చినట్టు మాట్లాడేసేటువంటి వ్యక్తి. అంటే సంజన అయ్యే దీంతో ప్రాంక్ చేస్తే ఈ గ్యాప్లో ఎన్ని మాటలు అంటుందో నన్ను అనే భయపడిపోయిందంటే సంజన లాంటి ఒక సీమట పక్కయ్య, ఇంకా దివ్య కూడా చాలా కంగారు పడింది. పడి టైప్కి ఇంకా నాన్న అంటూ బాండ్ బిల్డ్ చేసుకోవడానికి ఇంట్లోకి వచ్చామని దివ్యకి సెటైర్ వేసేసరికి అది చాలా వరస్ట్గా పోర్ట్రే అయింది బయటికి. అండ్ ఫాదర్గా బాండే కదా అక్కడేమి, బయట ఏమంటారు తెలుసా, ఇప్పుడు 'దివ్యల మాదిరిని' ఇచ్చి నువ్వా మాట్లాడేది ఇంకో వ్యక్తి యొక్క భర్తని, ఆల్రెడీ పెళ్ళయ్యి పెళ్ళిడికి వచ్చినటువంటి కూతుళ్ళు ఉన్నటువంటి భర్తను తీసుకొచ్చి నువ్వు కలిసి బతుకుతున్నావే, నీ అంత దారుణంగా ఎవరు బాండ్స్ బిల్డ్ చేసుకోలేరు, నువ్వు ఇంకొకళ్ళ హెల్దీ బాండ్ గురించి, ఫాదర్ బాండ్ గురించి నువ్వా కామెంట్ చేసేదంటూ 'దివ్యల మాదిరిని' కుక్క డబ్బులు దొబ్బుతున్నారు ఆన్లైన్లో. ఇది పరిస్థితి ఇట్లా ఉంది. మీకేమనిపించింది మొత్తం సినిమా గురించి కామెంట్ చేయండి. ఛానల్లో చాలా వీడియోలు చేస్తున్నాం, ఓన్లీ బిగ్ బాస్ కాకుండా. ఎలా అనిపించింది ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి.